పాపం నిన్న బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో సైకో గారు అనటంతో మొత్తం వైసీపీ మొత్తానికి కాలిపోయింది. అందులో ముఖ్యంగా మన అమెరికాలో ఉంటున్న కుక్కల డాక్టర్ చక్కా ప్రభాకర్ గారికి అయితే పాపం ఒక్కసారిగా 100 వయాగ్రాల బిల్లలు కానీ మింగితే ఎంత ఆవేశం తట్టుకోలేకుండా వస్తాడో రెచ్చిపోదామనే ఉద్దేశంతో ఆన్లైన్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు, నెత్తి మీద విగ్గు, చేతిలో పెగ్గు, బాలయ్యకి లేదు సిగ్గు అని చెప్పి పెట్టాడు. అవునవునవును, ఆడవాళ్ళ జాకెట్లు, బ్రాలు, లిప్స్టిక్స్ వేసుకొని టేక్ చక్కాలు గాళ్ళు కూడా యూట్యూబ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతుంది ఏంటంటే, ఒరే ఒక్క మాట అంటేనే మీకు అంత ఆ రకంగా పట్టరాని కోపం వచ్చిందే. మరి గత 5 ఏళ్లలో ఒక రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు ఏమైందిరా సంస్కారం? ఈ ముండ మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో మీరు మాట్లాడుకోవడం ఇంకేం లేవా సమస్యలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఎన్ని వరకు రోడ్లు వేసారో మాట్లాడుకోవాలి, అలాగే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి, ఎన్ని అని చెప్పేసి మాట్లాడుతుంది. మరి గత 5 ఏళ్లలో ఈ బుద్ధి, ఈ సంస్కృతి ఎక్కడికి పోయిందిరా? నిన్నగాక మొన్న కూడా షర్మిలా గారి గురించి మాట్లాడావు, షర్మిలా గురించి వ్యక్తిగతంగా మాట్లాడావు. అంటే మీరేమో ఎవరినైనా చులకనగా మాట్లాడొచ్చు, మీరేమో రాష్ట్రంలో అమరావతి గురించి మాట్లాడొచ్చు, అమరావతి మునిగిపోయిందని చెప్పేసి మాట్లాడొచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని కౌంటర్గా చేస్తే మాత్రం గిలగిలా కొట్టుకొని చేస్తారు. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంది, అసలు నువ్వు తెల్లారు లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనట్టు ప్రేమ చూపిస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఏదైనా మాట్లాడితే నీ నోటికి నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. ఏం జగన్మోహన్ రెడ్డి అని మీ అన్న, మీ బాబాయ్, మీ ఇంట్లో నుంచి వచ్చినోడా? నేను అడుగుతున్నా, గత 5 ఏళ్లలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు గారి మీద కూడా మాట్లాడావు. మరి నేను అడుగుతుంది ఏంటంటే, మరి మీరు ఎట్లా అయితే మీ నాయకుడిని కాపాడాలనుకుంటారో, మీ నాయకుడి గురించి మాట్లాడాలనుకుంటారో, మిగతా వాళ్ళు కూడా వాళ్ళ నాయకుల గురించి వాళ్ళ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా బిల్లలు మింగుతున్నాడు మెంటల్ తగ్గటానికి అని చెప్పన్నాడు. వీడు చూశాడు, వీడికి ఇంక అదే పని. వీడు అమెరికాలో కుక్కల డాక్టర్కి వైద్యం చేయట్లా, అక్కడ ఎప్పుడో ఒక కుక్కకు వైద్యం చేస్తే ఆ కుక్క చచ్చిపోయిందంట. వాళ్ళు పోయి కోర్టుకు వేసేసరికి వీడు ఈ సాయంత్రం వేళల్లో ఈ టేక్ చెక్కగాళ్ళ లెక్కన బారుల చుట్టూ తిరిగి కలెక్షన్ చేసుకుంటున్నాడు. అంటే అమెరికాలో ఏదో ఉంటుంది కదా, ఏదో పబ్బులు లాంటి వాటిలో ఏదో వాడి వ్యాపారం వాడు చేసుకుంటున్నాడులే, సరే మనకెందుకు, వాడి జీవన ఆధారాన్ని మనం ఎందుకు దెబ్బ కొట్టాలి, వాడి జీవన వృత్తిని మనం ఎందుకు దెబ్బ కొట్టాలి. తర్వాత టైంలో ఏం చేస్తున్నాడంటే, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు ఇంట్లో, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో, అలాగే బాలకృష్ణ వాళ్ళ ఇంట్లో మనోడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అంటే టాయిలెట్లు క్లీన్ చేయటం కానీ, లేకపోతే ఇంకా ఏదైనా షూస్ పాలిష్ చేయటం కానీ, ఇలాగ ఏ తోట పనో ఏదో చేస్తుంటుంటాడు అనమాట. ఎందుకంటే మనోడికి జీవనాధారం కోసం. కాబట్టి మనోడు ఏంటంటే దగ్గరుండి చూస్తాడనమాట, దగ్గరుండి అన్నీ చూశాడనమాట ఈ ప్రభాకర్ గారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్, పంచి ప్రభాకర్, అరే టేక్ చెక్క ప్రభాకర్, నువ్వు గత 5 ఏళ్లలో అమరావతి గురించి విపరీతంగా మాట్లాడావు. ఇంకా రాజధాని మునిగిపోతుంది, రాజధాని ప్రాంతంలో నులక మంచాల వ్యాపారం చేయాలి, అక్కడ అమరావతిలో కూకట్పల్లి ఆంటీస్ ఉన్నారని, అసలు అందరికంటే వలగర భాష మాట్లాడినటువంటి ఒక చాతగాని చెత్త వెధవ నుజ్జానా కొడుకు ఎవడయ్యానంటే ఈ టేక్ చెక్క ప్రభాకర్ గారు. ఈడు ఇవాళ నీతులు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరి లండన్ మందులు వాడుతున్నాడా లేదా, అది కూడా నువ్వు చూసి చెప్పరా, నీకు బాగా అలవాటు కదా, ప్రతి ఇంట్లో దూరటం నీకు అలవాటు కదా. దూరి అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి విషయాలు అనేది కెలికి మరీ వాసన చూసుకోవటం నీకు బాగా అలవాటు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు బిల్లలు వేసుకుంటున్నాడు అంటున్నావు, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బిల్లలు వేసుకుంటున్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు బిల్లలు వాడుతున్నారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిసారి నెల 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మా పాపాలు చదువుకుంటున్నారని చెప్పేసి లండన్ వెళ్తున్నాడు. మరి లండన్ ఎందుకు వెళ్తున్నాడు, దాన్ని కూడా క్లారిఫై చేస్తే బాగుంటుంది. ముఖ్యమైన విషయం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నందుకు మీ బాధ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవమానం చేశాడని కామినేని శ్రీనివాసరావు చెప్పినందుకు అసలు మీకు ఎవరి మీద కోప్పడాలో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి అవమానం చేశాడని చెప్పాడు, కాబట్టి కామినేని శ్రీనివాసరావును కూడా కమ్మ శ్రీనివాసరావుగా మార్చేశాం. ఎవరు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు రెడ్లైనా కమ్మల కింద. ఇదొకటి బాగా నేర్చుకున్నారు.
ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే వాడి క్యాస్ట్ అంట కట్టడం, లేకపోతే జనసేనలో మాట్లాడితే ప్యాకేజీ తీసుకున్నారంటాం. ఈ రెండు బాగా నేర్చుకున్నారు. ఇంకా మూడోది ఏం రాదు. అసలు అందరికంటే ప్యాకేజీలు, అసలు అందరికంటే 420లు ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నవాళ్ళు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజ్ ఇస్తాడు. ఈ మధ్య పంచి ప్రభాకర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక మెసేజ్ పెట్టారంట, అరే బాబు నువ్వు వీడియోలు చేస్తున్నావు, ఎవరు పడితే వాడు వేసుకుంటున్నాడు, నీకంటూ ఒక ఛానల్ లేదు, సో దయచేసి నువ్వు ఒక ఛానల్ మెయింటైన్ చేసుకో, లేకపోతే నీకు కూడా ఇన్కమ్ వెయ్యం అని చెప్పేసరికి మనోడు పంచి ప్రభాకర్ అని చెప్పేసి కొత్తగా ఛానల్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ ఛానల్స్ ద్వారా మనోడు వీడియోలు చేస్తున్నాడు. అంటే చివరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము పార్టీకి పనిచేస్తున్నాం అంటే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు వాళ్ళకంటూ ఒక ఛానల్ ఒక స్పెషల్గా రికగ్నైజ్డ్ చేస్తేనే వైసీపీ గుర్తించింది. అంటే ఎంత పెయిడ్ ప్రచారానికి వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్స్పెన్స్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి. చివరికి లండన్లో ఉండే ఆ చింతా ప్రదీప్ గారు, అమెరికాలో ఉండే ఈ కుక్కలకు వైద్యం చేసే ఈ టేక్ చెక్కగాడికి కూడా ఆఖరికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడో, సోషల్ మీడియా మీద ఎంత ఫోకస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. ఇంక వీడు మాట్లాడేది ఏంది, ముండా నా కొడుకు 2 నిమిషాలు మాట్లాడితే ఆ 2 నిమిషాల్లో దాదాపుగా 1.5 బూతులే ఉంటాయి. ఆ బూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. కానీ సామాన్య ప్రజలు వచ్చి ఏంటి ఎదవ ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు, ఇంత చెత్తగా మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వైసీపీ పార్టీ అంటేనే ఒక బూత్ పార్టీ అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బాలకృష్ణ గారి కాలి గోటికి నేను ఇంకోటి చెబుతున్నా, అరే పంచి ప్రభాకర్ ఎప్పుడైనా బాలకృష్ణ దగ్గరికి వెళ్ళావో, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్నావు అది అని చెప్పి వెళ్ళావో ఎప్పుడైనా అమెరికా వచ్చినప్పుడు, మామూలుగా అయితే మిగతా వాళ్ళు కొద్దిగా బౌన్సర్లు నెడతారు, కానీ బాలకృష్ణ బౌన్సర్లతో పనిలే. ఆయనే గట్టిగా రెండు మింగాడు అనుకో, నా కొడక ఉన్న టేక్ చెక్క కాస్త కూడా ఇంకా దేనికి పనికి రాకుండా పోతావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలకృష్ణ గారికి మెంటల్ ఉందా లేదా పక్కన పెట్టేసి ముందు మీ మెంటల్ తగ్గటానికి నువ్వు ఆ బారుల్లో ఉంది కాబట్టి ఏదో పాట ఫేమస్ అయ్యేది చూడు, ఇంకెందుకులే దాని గురించి నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి టేక్ చెక్క పనులన్నీ బంద్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడు. నీకు బాలకృష్ణ గారిని మాట్లాడే రేంజ్ నీది కాదు, బాలకృష్ణ గారి గురించి అడిగే స్థాయి నీది కాదు. కుక్కలకి పెంటెత్తుకునేవాడు, కుక్కకి పెట్టే పెడిగ్రీని తినే విధవా నువ్వు కూడా నీ రేంజ్ బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతున్నావా? అరే అసలు నువ్వు కనీసం నీ స్థాయి ఏంది? వైసీపీ వాళ్ళు నిన్ను ఒకవేళ అది లిఫ్ట్ చేస్తే ఆ పంచి ప్రభాకర్ గారు మా పార్టీకి అసలు సంబంధం లేదు, వాడెవడో కూడా మాకు తెలియదు అంటారు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ గారిని లిఫ్ట్ చేస్తే మనం చెప్పిన మాట అదే. కాబట్టి రేపు కూడా నీకు అదే పరిస్థితి. నీకు వైసీపీలో ఇంతకుముందే జడ్జిల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నీ మీద అసలు పంచి ప్రభాకర్ అనేవాడు ఎవడో మాకు తెలియదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఏమన్నా నీకు సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళ సంకనాగుతున్నావు అంటే బహుశా నీకు వాళ్ళ సంకలో అంత టేస్టింగ్ సాల్ట్ ఏమన్నా వేసారో నాకు తెలియదు. కానీ కనీసం రేపు నీకు దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళీ ఎల్లురా బాబు, నీ మీద ఎన్ని కేసులు నమోదవుతాయో. నీకు కనీసం బెయిల్ కూడా రాదు. అమెరికాలో ఉండి దొంగచాటుగా దాంకొని చాతగాని ఉద్యోగాల్లాగా మాట్లాడుతున్నావు. కానీ నీకు జీలో దమ్ముంటే నిజంగా నువ్వు మగోడి అయితే రా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అడుగు పెట్టి మాట్లాడు. మళ్ళీ తిరిగి నువ్వు వెళ్తే మా లైఫ్ లాంగ్ పంచి ప్రభాకర్ గారు మగోడు అని చెప్పి మేము స్టేట్మెంట్ పాస్ చేస్తాం. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే దొంగచాటుకు వచ్చి వెళ్ళిపోసాడు. నీకు చేతనైతే ఒక్క రోజైనా నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండరా, ఎందుకురా నీ బతుకు? ఎక్కడో ఉండేది చాటు నుండి ఎందుకు అదేదో మనకు అమెరికాలో ఉన్నాం, మనకేదో ఒక మనల్ని ఎవడేం చేయలేడు, ఏం పీకలేడు అనేది అటువంటి ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నీలాంటి తేడాగాళ్ళు, తేడి చెక్కగాళ్ళు బాలకృష్ణ గారి దగ్గరకు వస్తే మెడ ఇరిగేటట్టు మింగుతాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేసుకుంటున్న తప్పు లేదు. అర్థమైందా? లిప్టిక్స్లు, లంగాలు వేసుకునే చేతగాని వెధవలు కూడా బాలకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు, గుర్తుపెట్టు.